హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్యాస్ అడ్డా. ఇవాళ వచ్చేసి డే 2 ఆఫ్ చంద్రికాస్ వెడ్డింగ్ అండి. సో, సంగీత్ నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకుందాం, ఎవరు ఎట్లా ఎంజాయ్ చేశారో చూపిస్తున్నాను. సో, ఇదైతే మా ప్రాక్టీస్ డే రోజు, అంటే హల్దీకి ముందు రోజే ప్రాక్టీస్ చేశారండి. తర్వాత అయితే ఇంకా ఈవెంట్స్ అన్నీ వచ్చి ఖాళీ దొరకదని చెప్పి హల్దీ ముందు రోజు నైట్ అయితే ఒక 4-5 అవర్స్ టైం తీసుకొని అందరూ కొన్ని సాంగ్స్ అయితే ప్రాక్టీస్ చేశారు. సో, ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. అసలు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎట్లా చేసాం, మళ్ళీ ఎట్లా అవుట్‌పుట్ వచ్చింది ఫైనల్‌గా అనేది కూడా నేనైతే వీడియోలో షేర్ చేసుకున్నాను. చూసేయండి. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life. బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎంట్రీ అయిపోయాక వాళ్ళతో అయితే పర్ఫార్మెన్స్ చేపించారు. వీళ్ళైతే ఈ సాంగ్‌కి ప్రాక్టీస్ చేయలేదన్నమాట. సో, జస్ట్ ఏదో ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ర్యాండమ్ ఫొటోస్ కోసం కొన్ని స్టెప్స్ చూపిస్తూ కింద నుంచి అట్లా చేయమన్నారు. సో, వాళ్ళ ప్రాక్టీస్ చేసిన సాంగ్స్ చేయడమే అంతంత మాత్రం అనుకుంటే వీళ్ళతో అయితే ఈ డాన్స్ ఏపిస్తున్నారన్నమాట. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. See Bhargav వచ్చాడు. హాయ్ చెప్పు. భార్గవ్‌ని చూసుంటారు మీరు. హల్దీ వీడియోలో అయితే లేడండి. సో, హల్దీలో లేడు. సో, బెంగుళూరు నుంచి డైరెక్ట్‌గా సంగీత్‌కి అయితే అటెండ్ అయ్యాడు. ఇంకా పెళ్లి దాకా ఉందాము అన్నట్లు. సో, అక్కడ పనులుంటాయి కదా, పనులన్నీ అయిపోగొట్టుకొని వచ్చాడనమాట. సో, ఇంకా సంగీత్ రోజు వచ్చాడంటే వదులుతారా, అందరు కలిసి స్టేజ్ ఎక్కిచ్చారనమాట. అసలు ముందే నాకు వార్నింగ్ ఇచ్చాడు. నన్నైతే స్టేజ్ ఎక్కిస్తే మాత్రం నేను అటు నుంచి అట్టే మళ్ళీ బెంగుళూరు వెళ్ళిపోతాను, నేనైతే రాను, నన్ను డాన్స్ చేయమని ఫోర్స్ చేయొద్దు అని చెప్పాడు. కానీ ఒక్కసారి స్టేజ్ ఎక్కాక దిగనే లేదండి. వీడియో ఇందాక చూడండి. భార్గవ్ అయితే స్టేజ్ మీద కంటిన్యూస్గా ఉన్నాడనమాట. సో, మాకైతే డాన్స్ స్టెప్స్ ఏం ప్రాక్టీస్ చేయలేదు కదా, ఇంకా కింద నుంచి కొరియోగ్రాఫర్స్ ఉండి వాళ్ళే చూపిస్తూ ఉన్నారు స్టెప్స్. సో, అవి చూసే ఇస్తున్నాం అనమాట. సో సార్కి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సార్. ఒకసారి మోకాళ్ళు కొడతారా ఏంటి? మైక్ ఓన్లీ పెంచండి సార్. సార్ మైక్ దగ్గర పెట్టుకొని చెప్పాలి. స్లోగా చెప్తే మాత్రం టేక్ 2, 3, 400 కూడా ఉంటాయి. ఎవరికి వినపలేదు సార్. ఏదో మాట్లాడారు, మైక్ పని చేయట్లేదని చెప్తున్నారు, అంతేనా? ఏదో మైక్ పని చేయట్లేదని చెప్తున్నారు. ఏదో నాకు కూడా తిట్టారో పోయారో తెలియలేదు సార్. ఈ మైక్ తీసుకోండి, నాకు బాగాలేదు అనుకోండి. సార్ దగ్గరగా హలో అండి. ఎవరికి చెప్పారు? అయ్యయ్యో, అన్న వినపడలేదు. అంత చిన్నగా నా మేడం వినపడలేదు అని చెప్పి నన్ను ఒక్కగానే బుక్ చేశారు. పెద్దగా ఏదో ధరిస్తే ఆయన మళ్ళీ చెప్తారు కదా. ఓకే, వినపడలేదు. ఇప్పుడు ఐ లవ్ యూ టు అబ్బా మీరైతే స్లోగా చెప్పాలి, మేమైతే గట్టిగా చెప్పాలి. రేపటి రోజున మీ బాబుకో ఏం చూపిస్తారు? ఎంత మాట. చందు వినపడలా. చందు వినపడలా. రెడీ మేడం, మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి. నేను అలిగాను సార్ మీ మీద, బొంగమూడు పెట్టుకున్నాను. నేను మాట్లాడినప్పుడు చెప్తాను, మళ్ళీ ఆయన నన్ను అంటారు అమ్మాయి మాట్లాడుతుంది వినపడట్లేదు అంటారు. మీరు చెప్పండి మేడం. చంద్రిక గారు ఒకసారి ఫాస్ట్ గా ప్లీజ్. ఓకే ఫైన్.
మాకైతే ఫోటోగ్రాఫర్స్ మేము బ్లాగ్ తీసుకుంటానికైతే గ్యాప్ ఇవ్వలేదండి, వాళ్ళే కవర్ చేస్తారు స్టేజ్ ముందంతా కూడా. సో ఫోటోగ్రాఫర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మేము కూడా కొంచెం వెనకాల నుంచే బ్లాగ్స్ తీసాం. అందుకే బ్యాక్గ్రౌండ్లో వీళ్ళందరూ కూడా పడ్డారనమాట, స్టేజ్ మీద జనాలే కాకుండా. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. ఫుల్ సాంగ్స్ అయితే ఎక్కడ పెట్టలేదండి, జస్ట్ 1-2 సెకండ్స్ సాంగ్స్ యాడ్ చేసి తర్వాత అంతా మ్యూజిక్ పెట్టామన్నమాట. సో కాపీ రైట్ వస్తుంది అని చెప్పి మేమైతే అట్లా చేసాం. మేబీ ఫుల్ సాంగ్ పెట్టుకుంటే బాగుండేది, కానీ కాపీ రైట్ ప్రాబ్లం వల్ల పెట్టలేకపోయాం ఫుల్ సాంగ్. మా పెళ్లి కొడుకు అండ్ భార్గవ్ అయితే అసలు డాన్సే వేయం, మేము స్టేజ్ ఎక్కను కూడా ఎక్కం, అది ఇది అని చెప్పి ముందు 100 మాటలు చెప్పారండి. అసలు హరి అన్న అయితే సంగీత వద్దేమొద్దు, మనం డాన్స్ చేయాల్సి వస్తుంది అని చెప్పి సంగీతే వద్దనుకున్నాడు. చూడండి స్టేజ్ మీద దిగనే లేదు, ప్రాక్టీస్ కూడా లేకుండా డాన్స్ వేసాడు లాస్ట్లో.
సంగీత్ అయితే చాలా సేపే జరిగింది. అన్ని క్లిప్స్ యాడ్ చేసి అందరు డాన్స్ పర్ఫార్మెన్సెస్ యాడ్ చేస్తే చాలా లేట్ అయిపోతుంది, చాలా లాంగ్ అయిపోతుంది అని చెప్పి నేను మెయిన్గా యాడ్ చేశాను అనమాట. సో ఇంకా అంకుల్స్ ఆంటీస్ ఇంకా చెప్పనక్కర్లేదు, అందరు స్టేజ్ మీదకి ఎక్కి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు. కాకపోతే వీడియోలో ఎంతవరకు పెట్టగలుగుతానో అంతవరకే పెట్టానండి. ఇంకా ఫుల్ వీడియో పెట్టుంటే మేబీ చాలా లెంతీ అయిపోయేది, బోరింగ్గా కూడా ఉండేది. సో అలా మా సంగీత్ ఎండ్ అయిపోయేసరికి 12 దాటిందనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి సిద్ధు బర్త్డే, చందు వాళ్ళ చెల్లిది బర్త్డే అనమాట. సో మేము ముందే ఎక్స్పెక్ట్ చేసాం ఎలాగో సంగీత్ అంతా అయిపోయేసరికి 12 అయిపోయింది, ఒకేసారి కేక్ కటింగ్ చేసి ఈ ఈవెంట్ కూడా సెలబ్రేట్ చేసుకొని వెళ్దామని చెప్పి. సో సిద్ధు కోసం మంచిగా ఒక కేక్ అయితే ఆర్డర్ పెట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్, సో వాళ్ళంతా మంచిగా ఒక సర్ప్రైజ్ ఇచ్చారు, కేక్ లోపల గిఫ్ట్ అది పెట్టి. సో అక్కడే సెలబ్రేషన్స్ అన్నీ చేసుకొని అయితే మేము ఇంటికైతే వెళ్ళాము. అలా అయితే సంగీత్ నైట్ని ఎండ్ చేసామన్నమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.